ఇది వచ్చేసి జమయ, ఇటు పక్కల మొత్తం జమయ, ఇటు పక్కల మొత్తం జిరాక్స్. ఇప్పుడే సెండ్ చేసిన మొత్తం 129 పిక్స్ అనమాట. 129 అన్ని 2 కాపీలు అన్న. ఎంతనో డబ్బులు 129. ఓకే 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 14 దినార్ల 100 ఫిల్స్ మొత్తం అన్నీ కలిపి. నిజంగా కదా ఇలా ఒక జిరాక్స్ షాప్ పెట్టుకున్నా అని కోవిడ్లో బతికేయచ్చాము. 4100 అంటే ఏం సన్న మాటలా? ఈ రోజున్న రేటు ప్రకారం చూసుకుంటే కనుక 4100. ఈ 2 బుక్కులు కలిపి 4100 జిరాక్స్ చేసినందుకు. అదే మన ఇండియాలో అయితే ఒక 500 కన్నా ఎక్కువ కాదేమో కదా. ఈ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి తెచ్చిన ఫుడ్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇవి అలా బాగా చూడండి. ఇది వచ్చేసి చికెన్ రోలు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇవన్నీ ఎవరైనా హీట్ చేసుకుని డైరెక్ట్ తినొచ్చు. చూడండి ఇలాంటివి మంచివి పెడతారు మా ఇంట్లో ఫ్రిడ్జ్లో ఫుడ్. ఇది చూడండి నాకు ఇచ్చాను ఏం తింటాడు. ఇది చికెన్ రైస్, ఎవరైనా డైరెక్ట్ హీట్ చేసుకుని తినొచ్చు అని. ఇది కూడా అంతే చికెన్ రైస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీకు వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ ఉడికిన స్వాగతం. యాక్చువల్గా అయితే మా మేడం నేను నైట్ కాల్ చేసింది అనమాట. కాల్ చేసి ఒక 1 వీక్ వరకు స్కూల్స్ లేవు, నెక్స్ట్ వీక్ నుంచి స్కూల్స్ ఉన్నాయి. చిన్న పిల్లలకు ఓపెన్ అయిపోతాయి, పెద్ద పిల్లలకు ఓపెన్ అయిపోతాయి. నువ్వు చిన్న పిల్లలను డ్రాప్ చేయి, నేను పెద్ద పిల్లలను డ్రాప్ చేస్తాను అనేసి మా మేడం చెప్పేసింది. సో ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ స్కూల్ లేదనమాట. మంచిగా పడుకున్నాం. మా ఫ్రెండ్ అడుగున్నా మంచిగా పడుకున్నాడు. వానికి ఉంది స్కూల్, పోయి వచ్చి మళ్ళీ పడుకున్నాడు. నేనైతే గట్టిగా పడుకొని వాడు పోయేది అంతా నాకు మెలకం వచ్చేసింది వాడు చేసే సౌండ్లకి. ఇంకా అలా మార్నింగ్ టిఫిన్ అయితే వచ్చింది. ఏం టిఫిన్ వచ్చిందో చూపిస్తాడు. ఇంకా స్కూల్ హాలిడేస్ కదా, ఇంకా ఏమేమి పని చెప్తారు ఈ వారం అంతా. ప్రజెంట్ అయితే ఇది మనకి ఇవాళ మన మార్నింగ్ టిఫిన్ ఆలు పరోటాని. నేనైతే టీ చేసుకున్నా, తినేసి టీ తాగడమే. ఇంతే ఇవాళ మన టిఫిన్ ఇది. చూడాలి ఇంకా ఏమేమి డ్యూటీలు చెప్తారో. ఈరోజు స్కూల్ లేదు కదా, ఈరోజు లేదు, ఒక 1 వీక్ లేదంట. ఫుడ్ వచ్చిందంట, డైట్ ఫుడ్. డైలీ మా ఇంటికి డైట్ ఫుడ్ వస్తుంది కదా, అది వచ్చిందంట. తీసుకురానికి వెళ్తున్నా, చూద్దాం. డైట్ ఫుడ్ అదే వ్యానే, రెడ్ వ్యాన్. ఇక్కడ అంత వస్తాడు, వచ్చేసింది. ఇది డైలీ వస్తుంటుంది మా ఇంటికి డైట్ ఫుడ్. ఇది మా బావాకు అనమాట. డైలీ ఇంకా వాళ్ళు తెచ్చిపోతా ఉంటారు ఫుడ్. ఇంట్లో ఇచ్చి వెళ్తా అంటారు, మనం తీసుకొని ఇంట్లో ఇస్తాను. ఇప్పుడే డ్యూటీ పడ్డది. మా మేడం వచ్చేసి కార్డు ఇచ్చిందనమాట. కార్డు ఇచ్చి వాట్సాప్లో సెండ్ చేసిందనమాట కొన్ని ఫైల్స్. ఆ ఫైల్స్ వెళ్ళి 2 కాపీలు తీసుకుని రాపని చెప్తుంది. దగ్గరలో ఉన్న అది జిరాక్స్ సెంటర్కి వెళ్ళి. ఇదే మనకు పడ్డ డ్యూటీ. ఎంత పడింది తెలుసా? ఎగ్జాక్ట్గా 12 చేంజ్ పడింది. మా మేడం ల్యాబ్ ఇప్పుడే వచ్చిందనమాట. ఆ BMW కార్ అమ్మ ఇప్పుడే ఆ BMW కార్ వేసుకొని వచ్చి హుసేన్ తాల్ బర్రా అన బర్రా అనేది అంటనే వచ్చేసిన. రాగానే కార్డు చేతులు పెట్టి అదా జమయ అదా జిరాక్స్ షాప్, నేను నీకు సెండ్ చేస్తాను 2 ఫైల్స్, ఆ 2 ఫైల్స్ 2 కాపీలు తీసుకున్నాను అని చెప్పింది. ఇలా ఉంటుంది, చూపిస్తానండి ఇప్పుడు జిరాక్స్ సెంటర్ ఉన్నాయి ఎలా ఉంటుందో. ఓకే, వాళ్ళ నెంబర్ కూడా దగ్గర ఉంది, ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా ఫైల్స్ తీసుకున్నాను కాబట్టి వాళ్ళ నెంబర్ కూడా ఉంది. చాలా అడిగెళ్తాం. ఇది వచ్చేసి జమయ, ఇటు పక్కల మొత్తం జమయ, ఇటు పక్కల మొత్తం జిరాక్స్. ఇప్పుడే సెండ్ చేసిన మొత్తం 129 పిక్స్ అనమాట. 129 అన్ని 2 కాపీలు అన్న, బ్లాక్ కలర్ చేస్తున్నారు. ఎంతనో డబ్బులు 129. హౌ మచ్ అదా? 40. 100. ఓకే 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 14 దినార్ల 100 ఫిల్స్ మొత్తం అన్నీ కలిపి. అంటే ప్రింటింగ్ అవుతున్నాయి ఆడ. 129 మొత్తం 258 ఫిక్స్, 258 పేపర్లు మా మేడం ఇప్పుడు రికార్డ్ అవుతున్నాయి. ఇక్కడ మొత్తం జిరాక్స్ అవుతున్నాయి. అతను చేస్తున్నాడు అవన్నీ ఇంటికి తీసుకుని వెళ్ళాలి. ఇలాగైతే ఉంటుంది కోవిడ్లో జిరాక్స్ షాప్. వీళ్ళ నెంబర్ కూడా సేవ్ చేసుకున్నా. ఇక్కడ వచ్చేసి వాళ్ళది స్కానర్ కూడా ఉంటుంది. ఆ స్కానర్ కొట్టేస్తే వీళ్ళ నెంబర్ కూడా వచ్చేస్తుంది. మనకి ఇక్కడ కూర్చునే కూడా ఉంటుంది అనమాట. ఈయనే కూర్చోవచ్చు. మా మేడము ఆయన నాకేం ఇడుగు చెప్పినా నేను మాట్లాడలేదు అనమాట. మా మేడం అంటే వీళ్ళు మాట్లాడేది నాకేం అర్థం కాలేదు. వీళ్ళు మొత్తం అరబీకి వచ్చాను, నాకేం రాలే, ఏం చేయాలి నేను అనేసి మా మేడం కాల్ చేసి ఇచ్చిన. వాళ్ళు మాట్లాడుకున్నారు. ఏదో మొత్తం ప్రింటింగ్ చేసుకుంటే అది రోల్ ఏదో అది మొత్తం ఒక ఫైల్ లెక్క రెడీ చేసి ఇస్తున్నారు అనమాట. 2 సెట్లు అలా ఉంటుంది. మనం ఫోన్ మాట్లాడితే ఏం తెలియక 2 జిరాక్స్ ఎత్తుకొని పోయేవాడిని నేను. ఏంటి ఇక్కడికి వచ్చి అడిగినా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కాల్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. రిస్కా ఏమన్నా కానీ ఏదైతే అంతే. చూడండి పెద్ద పెద్ద మిషన్లు అంతా సూపర్ ఉంది. ఇటుపక్కల చూస్తే జమయ, మనకి ఏమేం కావాలో అవన్నీ జమయ లోపల తెచ్చుకోవచ్చు. కోవిడ్ వస్తే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, జమయ లోపలే ఉంటుంది జిరాక్స్ షాప్. పెద్ద పెద్ద జమయాలు ఉంటాయి చూసినారా, ఆ జమయ దగ్గరే ఉంటుంది అనమాట ఇట్లా జిరాక్స్ షాప్. మిస్ కాకండి, ఓకే, గుర్తుపెట్టుకోండి. పొద్దున్న నుంచి మనకు పడ్డ డ్యూటీ ఇదే, జిరాక్స్ షాప్ డ్యూటీ పడ్డది. మామూలుగా లేదు. ఈ కోవిడ్ పిల్లకాయలు చదువుకు ఇక్కడ జిరాక్స్లు ఎక్కువ ఉంటాయి అనమాట. వీళ్ళన్నీ జిరాక్స్ చేసేసుకొని అంటించుకుంటూ అంటారు కోవిడ్ పిల్లకాయలు. మ్యాక్సిమం ఎక్కువ ఈ కోవిడ్ పిల్లకాయలు మొత్తం ఇంతే అనమాట.
ఎక్కువ జిరాక్స్ ఉంటాయి వీళ్ళకి. చాలా మందికి ఇంట్లో కోవిడ్ పిల్ల వాళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళకి జిరాక్స్ డ్యూటీలు చాలా పడుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ తెలియని వాళ్ళు కొత్తగా వచ్చినాకో జిరాక్స్ షాపులు వచ్చేసి జమ్యాలలోనే ఉంటాయి. పెద్ద పెద్ద జమ్యాలలోనే ఉంటుంది. జిరాక్స్ షాప్ ఉంటుంది, మనీ ఎక్స్చేంజ్ సెంటర్ ఉంటుంది, అన్నీ ఇక్కడే ఉంటాయి పెద్ద పెద్ద జమ్యాలలో. 14,140 పీస్. ఇదే అనమాట 2 ఫైల్స్. ఓకే ఖలాస్. ఓకే అయిపోయింది తీసేసుకున్నా. ఇవే అనమాట 2 ఫైల్స్ ఇచ్చారు. ఈ 2 ఫైల్స్ కలిపి 14 దినార్ల 100 ఫీల్స్ అనమాట. అంటే 14 దినార్లు అనుకోండి. ఈ రోజున్న రేటు ప్రకారం చూసుకుంటే కనుక 4,100. ఈ 2 బుక్కులు కలిపి 4,100 జిరాక్స్ చేసినందుకు. అదే మన ఇండియాలో అయితే ఒక 500 కన్నా ఎక్కువ కాదేమో కదా. ఒక్కో దాంట్లో 129 పేపర్లు ఉన్నాయి. ఈ 2 కలిపి 4,100. ఈ 2 జిరాక్స్ చేసినందుకు 4,100. ఓడి అమ్మ ఏమన్నా రేట్లా జిరాక్స్ షాప్ పెట్టుకున్నాను కోవిడ్లో బతికేయచ్చే కదా. 4,100 అంటే కథ మామూలుగా లేదు నిజంగా కదా. ఇలా ఒక జిరాక్స్ షాప్ పెట్టుకున్నా అని కోవిడ్లో బతికేయచ్చేమో. 4,100 అంటే ఏం సన్న మాటలా. మన బండికి రివర్స్ కెమెరా ఉంది ఇక్కడ, అందుకు ఇక్కడ చూసుకుంటా డ్రైవ్ చేయొచ్చు. సరే చలో ఇంటి దగ్గరికి వెళ్ళి కలుద్దాం. వచ్చేసిన ప్రెసెంట్ ఇంటి దగ్గరికి అయితే ఇక ఈ జిరాక్స్ పేపర్లు తీసుకుని వెళ్ళి ఇంట్లో ఇవ్వాలి మా పని మనిషికి. అంతే. ఆ కెనేటు అంతే. ఇది ఇవాళ మన డ్యూటీ. ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఇంత ప్రైజ్ ఇవి. ఓకే. ఈ జిరాక్స్లు 4,100 అంట. ఈ 2 బుక్లు కలిపి. ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఇండియాలో ఎంతకు వస్తాయి తప్పకుండా కమెంట్ చేయండి. ఓకే. ఇప్పుడు ఆర్డర్ వచ్చిందని కాల్ చేసింది మా మేడం. వెళ్తున్న ఆర్డర్ తీసుకురానికి. ఆర్డర్ తలాబత్. ఇప్పుడు ఇవన్నీ తీసుకుని వెళ్ళి పైన పెట్టాలి. ఇంకా అలా ఆర్డర్లన్నీ ఇంటికి ఇచ్చిన తర్వాత ఇంకా డైరెక్ట్ మా వాడుకున్న స్కూల్కి వెళ్ళేసి వచ్చినాడు అనమాట. ఇప్పుడే ఫుడ్ ఇచ్చారు. టైం చూసుకుంటే 2:30. ఏం ఫుడ్ ఇచ్చారో చూపిస్తున్నాడు. ఇది అనమాట. ఇది వచ్చేసి మటన్ బీఫ్ ఏదో సంథింగ్. ఇది మా ఫ్రెండ్ గానికి. ఇది వన్ సెటప్ అనమాట. അങ്ങനെ మనం చికెన్ బ్యాచ్ కదా, మన కోసం అదే పనిగా చికెన్ సపరేట్ అనమాట. ఇది ఒక కూల్ డ్రింక్ మనకు. ఇది వాళ్ళ మన మధ్యాహ్నం ఫుడ్ అయితే చికెను, అన్నము. దీని లోపలికి మన దగ్గర చికెన్ పికిల్ ఉంది. అది వేసుకొని లాగిద్దాం. ఫస్ట్ అయితే టేస్ట్ చేద్దాం. ఉల్లగడ్డ చూడండి. ఇవన్నీ వచ్చేసి ఉల్లగడ్డలు అనమాట. మంచిగా ఉడికింటుంది. మంచి ప్రోటీన్ వస్తుంది ఉల్లగడ్డ తింటే. ఇట్లా ఉల్లగడ్డ కలుపుకోవడం. కొంచెం చికెన్ ముక్క. ఇది ఎప్పుడు చికెన్ ముక్క నిన్నటిదే అర్థమైంది. ఇది ఇట్లా పెట్టుకోవడం. కొంచెం బిస్మిల్లా లైట్ చేయడం అంతే. చికెన్ పికిల్ వేసుకొని తింటానా, నరాలకు వస్తుంది మంట. అట్లుంది. చూడండి చికెన్ పికిలు. ఇది ముక్కలు తక్కువ ఉన్నాయి ఎందుకో చికెన్ పికిల్లో. ఏం అర్థమైంది లేదు. చూడండి ఆయిల్ బా నిజంగా మంట ఎత్తుకుంది. అందుకని కూల్ డ్రింక్ కూడా ఓపెన్ చేసిన ఆయన. ఎంతైనా చికెన్ పికిల్ బాగుంటుంది కదా. ఇందులో ఎంతమందికి ఇష్టం చికెన్ పికిల్ తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే. తినేసి కలుద్దాం. ఇప్పుడైతే మా పని మంచి ఫుడ్ ఇచ్చిందనమాట. ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పి డైరెక్ట్గా ఫుడ్ తీసుకొని ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చినా. ఫుడ్లో పెడదామని. ఫ్రిడ్జ్ ఫుడ్లో కాదు, ఫ్రిడ్జ్లో పెడదామని డైలీ అనమాట. ఇది ఒక పంచాయతీ మాది. ఇది చూడండి చెట్లు ఇదంతా. ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి ఇట్లా ఈ కవర్ ఇలా పెట్టేసి ఈ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి తెచ్చిన ఫుడ్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఏముందో దీని లోపల చూద్దామా, చూపించాలా. చూడండి ఇది వచ్చేసి చికెన్ రోలు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇవన్నీ ఎవరైనా హీట్ చేసుకొని డైరెక్ట్ తినొచ్చు. చూడండి ఇలాంటివి మంచిగా పెడతారు మా ఇంట్లో ఫ్రిడ్జ్లో ఫుడ్. ఇది చూడండి నాకు ఇచ్చాను ఏం ఉంది తింటాడు. కానీ మామూలు ఉండదు మాకు మా ఇంట్లో ఫుడ్. చూడండి ఇది చికెన్ రైస్. ఎవరైనా డైరెక్ట్ హీట్ చేసుకొని తినొచ్చు అని. ఇది కూడా అంతే చికెన్ రైస్. ఇది చికెన్ అన్నీ హీట్ చేసుకొని తినొచ్చు ఇవన్నీ ఏ తినా అని. ఇది రైస్, చికెన్, మటన్ బిర్యానీ. ఉండవు
ఇవి కూడా పెట్టేస్తాడు. ఇట్లా తెచ్చినట్టయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ ఇదేందో ఇది చూడండి ఏందో 3 లహము అన్నము రైసు ఇది ఏందో అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసి డోర్ క్లోజ్ చేసి ఈ కవర్ ఇలా పడేసి ఇట్లా వెళ్ళిపోవాలి అంతే. మంచి మంచి ఫుడ్ పెట్టాం ఫ్రిడ్జ్ లోపల, ఎంజాయ్ పండగ. ఇంకా అది ఎవరు తింటారో వాళ్ళు హీట్ చేసుకొని తింటారు డైరెక్ట్ అంతే. ఇంకా అలా ఫుడ్ ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్తుంటే వీడు చూడండి ఒకసారి విజువల్ స్కై ఎంత బాగుందో చూడండి, సూపర్గా ఉంది కదా. ఏదో ఒక విజువల్ లెక్క ఉంది, చూసేకి హైలైట్గా ఉంది. భలే హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత నుంచి ఇంకా అసలు డ్యూటీనే పడలే, ఫుల్ ఆకలిస్తుంది అనమాట. ఇంకేం చేయాలని అర్థమైతే లేదు. అందుకే నేను గుడ్లు ఉడకబెట్టుకున్నాను, రెండు గుడ్లు ఉడకబెట్టుకొని 3 ఖర్జూరాలు అనమాట గుడ్లతో పడి తినేద్దామనేసి లైట్ చేస్తున్నాను. వాళ్ళు అన్నం చేయడానికి ఏ టైం ఏదో తెలియదు. ఇదే కోవిడ్లో డ్రైవర్ లైఫ్ అంటే, కోవిడ్ ఇంట్లో డ్రైవర్ వస్తే కనుక వాళ్ళు ఇంకా ఏ టైంలో ఫుడ్ ఇస్తారు అనుకో ఆ టైం వరకు మనం వెయిట్ చేయాల్సిందే తప్పదు. ఇంకా మనకేమైనా ఆకలి ఇస్తే కనుక ఇంకా ఇలాంటివి లేదంటే ఇంకా ఫ్రూట్స్ ఆల్రెడీ ఒక దాన్ని ముగ్గురు లైక్ చేసిన, ఇది మళ్ళీ రెండోది అనమాట. సో ఇలా మనమే తింటూ ఉండాలి అడిషనల్గా, మనమే కొనుకొచ్చుకొని. ఇవన్నీ మన పర్సనల్ అనమాట. సో ఇలాగైతే ఉంటుంది, తినేద్దాం. చూద్దాం వాళ్ళు ఎన్నికి ఇస్తారో ఫుడ్. వాళ్ళు ఇచ్చినప్పుడు మనం తినాలి అంతే. గుడ్డు ప్లస్ ఖర్జూరం కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ఓకే, నైట్కి ఫుడ్ వచ్చింది. ఏం ఫుడ్ వచ్చిందో చూపిస్తాడండి. ఇదేనమాట ఫుడ్ నైట్కి. నాకు మా ఫ్రెండ్ గారికి ఇద్దరు కలిపి ఇది. దీని లోపల దీనిపైన ఇది ఎగ్గా, ఇది ఎగ్ అనుకుంటా, ఏంటో తెలీదు. ఇది మన నైట్ ఫుడ్. ఇప్పుడు దీంట్లో ఏదో అంటారు కానీ దీంట్లో పేర్లు గీర్లు మనకేం తెలియదు అనమాట. జస్ట్ ఇది తింటానన్నా మేము భూగిలో తిన్నా. ఇది ఇప్పుడు ఇది టేస్ట్ చేసినా, సప్పంగా ఉంది, ఏం టేస్ట్ లేదు ఏం లేదు. ఇది టేస్ట్ చేసా, ఇది అంతే. వానికి 2 నాకు 2 ఇచ్చారులే అన్నీ అంత. ఇది బాగుంటుంది. దీని లోపల ఏందో మటన్ ఏదో ఉంటుంది. అబ్బా ఇదేదో ఉంది, ఇది మనం తినమే. ప్రజెంట్ అయితే ఈ 2 తింటా నేను. ఇవన్నీ మా ఫ్రెండ్ కనిపెట్టేసా. ఇది ఇవాళ మన టిఫిన్, ఈ 2 అనమాట. మనం గుడ్లు తిన్నాం కాబట్టి కవర్ అయిపోయింది. ఇంకా ఇక్కడితో ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో నుంచి తప్పకుండా కమెంట్ చేసి వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. రేపు వీడియో తగులుద్దాం. అండ్ అలానే ప్రతి ఒక్కరు సేఫ్గా డ్రైవ్ చేయండి. ఓకే.